గురువారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం జడ్పీటీసీ కోరాడ వెంకట్రావు స్వగృహంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని మజ్జి శ్రీనివాసరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయడం లేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, కల్తీ మద్యం తయారు చేయడానికి అవకాశం కల్పించడం వంటి చర్యలు దురదృష్టకరమన్నారు. మద్యంపై విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బంక సత్యం మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకటరావు, ఎంపీపీ ప్రతినిధి గండి నేను, మండల పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా అసెంబ్లీ మండల వార్డు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలల కాలంగా అనేకమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రధానమైన ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజానేకానికి ఒక ప్రజా ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి. విద్యా వైద్యం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి వారు కోరుకున్న విధంగా ఉన్న కాలమాన ప్రకారం ఆ ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడిగా. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే ప్రజా వైద్యంతో పాటు డాక్టరే కాదు, డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకున్న వృత్తున్న డాక్టర్లు తయారు చేయడం, దాంతో పాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం. ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకి పెరగాలి. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే, అవకాశం ఉన్న వాళ్ళకే, డబ్బు ఉన్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది. పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాన్ని మనం కలిగించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఒక మెడికల్ కాలేజీకి 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్. అది ఉంటేనే ఇస్తారు పర్మిషన్, లేకపోతే పర్మిషన్ ఎవరు. అది మెడికల్ కళాశాలకి 500 పడకల ఆసుపత్రి, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం. మన అందరూ కూడా ఇప్పుడు ఏదైనా మూవ్ అంటే కేజీహెచ్ అంటాం. కేజీహెచ్ దేని కింద ఉంది? ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎవరికైనా మీ తాలూకా పిల్లలు ఏఎంసీలో చదువుతుంటారంటే వాళ్ళు వచ్చి ఆ వృత్తికి సంబంధించి చదువు అక్కడ చదువుకుంటారు. వాళ్ళ తాలూకా ప్రాక్టీస్ కానీ, అకౌంటబిలిటీ కానీ, వాళ్ళ తాలూకా యాక్టివిటీ అంతా కేజీహెచ్లో చేస్తారు. పరిస్థితి ఏంటంటే కేజీహెచ్లో తప్ప ఇంకో దగ్గర మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు. దానికోసం విజయనగరంలో మెడికల్ కళాశాల మన ప్రభుత్వం వచ్చింది కట్టాం. ఎంతోమంది మెడికల్ కళాశాల పెడతామంటే అవలే. 17 మెడికల్ కళాశాలలో 5 పూర్తయిపోయి ఇప్పుడు 3rd ఇయర్ అడ్మిషన్స్ అవుతున్నాయి. ఒక 2 వచ్చి పూర్తయ్యాయి, పులివెందులను పాడారు. ఇంకా 10 మెడికల్ కళాశాలలు రకరకాలైన కండిషన్స్తో వాటి పరిస్థితులు ఏ స్టేజెస్లు ఉన్నాయనేది ఇందులో పెట్టారు. అందుకే 17 మెడికల్ కళాశాల ఫోటోలో పాంప్లెట్లో పెట్టాం. ఇది ఎందుకు ఈ కోటి సంతకాలు? ఈ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేసి దానికి వారు రకరకాల మాటలు చెప్పొచ్చు. ప్రైవేట్ పరంకి ప్రైవేట్ నోటే, గవర్నమెంట్ నోట్ అని. ప్రైవేట్ గవర్నమెంట్ ఎందుకు ఒకటి అవుతుంది? గాయత్రి మెడికల్ కళాశాల మీరు కేజీహెచ్ అన్నారు తప్ప గాయత్రి మెడికల్ కళాశాలకి వెళ్దామని ఎప్పుడు ఎవరన్నా నోట్లోంచి విన్నారేంటి? అది దాడితే పక్కనే గీతం ఉందన్నారు. ఏ గీతంకి వెళ్దామని ఎవరన్నారేంటి? డబ్బులు కావాలా? వాళ్ళ అకౌంటబిలిటీ ఉండదు. ఒకళ్ళు వెళ్తే వైద్యం ఉండదు. మా విజయనగరంలో మిమ్స్ ఉంది, మిమ్స్ మెడికల్ కళాశాల ఉంది. 24 సంవత్సరాలు నేను ఎప్పుడు ఎవరో కూడా మేము మిమ్స్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నామండి, మేము మిమ్స్లో జాయిన్ అయ్యామండి, మిమ్స్లో బ్రహ్మాండం సర్జరీ చేశారని నేను ఇప్పుడు వచ్చి వెళ్ళా. వాళ్ళు ఏంటి? ఖాళీ సీట్లు అమ్ముకుంటారు, ఆ సీట్ల ద్వారా పీ సీట్లు అమ్ముకుంటారు. దానికి తగ్గ ఎంతమంది పేషెంట్లు ఎప్పుడైనా మరీ కాబట్టి ఎవరైనా ఇన్స్పెక్షన్ వస్తే మీలాంటి లెవెల్ని అడిగి మెడికల్ క్యాంప్ పెట్టి 10 మంది పేషెంట్లు తీసుకుని పడుకొని పెడతారు. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకో ఖచ్చితంగా ప్రభుత్వమే దాన్ని మేనేజ్మెంట్ చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, ప్రజాప్రతినిధిగా మన బాధ్యత ఉంటుంది. రేపు ఎవరైతే ప్రజా నాయకత్వం ఉన్న వాళ్ళు బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టే దీనికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టే ఇది ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజలు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోండి. వాళ్ళు ఉపసంహరించుకోకపోతే ఎలాగ జగన్మోహన్ రెడ్డి చెప్పారు 5 సంవత్సరాల తర్వాత మేము వస్తాం, ఖచ్చితంగా తీసుకుంటామని. కానీ ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టట్లే. ఈ ప్రాంతంలో మనం ఉన్న వాళ్ళందరం కూడా ఇది ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని కోటి సంతకాల ద్వారా గవర్నర్ గారికి ఇస్తున్నామంటే ఇది ప్రజలు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది.